Hey guys, welcome to my channel. సాటర్డే ఈవినింగ్ మాకు ఇంట్లో అందరూ టిఫిన్సే చేస్తారు, ఎవ్వరూ భోజనం చేయరు. సో ఏం చేయాలో అని ఆలోచిస్తుంటే ఆలు పరాటా గుర్తొచ్చింది. అందరూ ఇష్టంగా తింటారు. ఇది యాక్చువల్లీ మా మమ్మీ సైడ్ ఎవ్వరికీ తెలియదు ఇది ఒకటి ఉందని. నేను పెళ్ళయ్యి మా అత్తయ్య వాళ్ళు చేసుకుంటారనమాట. నాకు పెళ్ళి అయ్యాక మా అత్తయ్య నేర్పించారు, వాళ్ళు బాగా చేసుకొని తింటారు ఆలు పరోటా. మా జోషికి అయితే వాడు ఇష్టంగా అడిగేది ఈ ఆలు పరోటా ఒక్కటే, ఇంకేది అడగడు. మమ్మీ నాకు ఆలు పరోటా చేసి పెట్టవా అని అడుగుతాడు. అంత బాగుంటుంది. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్సెస్లో మనం ఒక 2 చపాతీ ఒక పరోటా 2 పరోటాస్ పెడితే వాళ్ళకి లంచ్కి అయిపోతుంది. అంత బాగుంటుంది. ఈజీగా చేసుకోవచ్చు, పెద్దగా టైం కూడా పట్టదు మనకి ఈ పరోటా చేసుకోవడానికి. ఇంకా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ ఆలు ఉడకబెట్టుకోవాలి. ఆలు నన్ను అడిగితే కుక్కర్లో పెట్టుకోవడం బెస్ట్. ఒక 3 విజిల్స్ రావాలి. బాగా ఎక్కువగా ఆలు బాగా ఉడికిపోకూడదు, అలాగని మంచి గట్టిగా కూడా ఉండకూడదు, మీడియంగా ఉడకాలి. ఎందుకంటే మనకి అవి స్టఫింగ్ పెట్టుకోవడానికి ఈ గోధుమ పిండి లోపల మనకి ఒక ఉండలాగా అవ్వాలి. కాబట్టి మరీ మెత్తగా అయిపోతే ఆ చెమ్మ అనేది ఫామ్ అయిపోయి అవ్వదు. గట్టిగా అయిపోయినా ఉడకనట్టుగా మనకి అది స్టఫింగ్ రాదు. సో అందుకని మీడియంగా ఉడికించుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా గోధుమ పిండి కలుపుకోండి ఆలు ఉడికే లోపల. నేనైతే నెయ్యి వేసి ఇలా పిండిని కలుపుతాను. మీరు ఆయిల్ అయినా వేసుకొని కలుపుకోవచ్చు, కొంతమంది ఆయిల్ వేసుకొని కలుపుకుంటారు. నెయ్యి సాల్ట్ వేసాక అది బాగా కలిసాక ఇలా నేను వాటర్ పోసుకుంటున్నాను. గోరువెచ్చని వాటర్ పోసుకుంటే మనకి పరాటాలు ఇంకా సాఫ్ట్గా వస్తాయి. నేనైతే గోరువెచ్చని వాటరే కలుపుకుంటాను. మీరు ఏదైనా తీసుకోండి, బట్ ఇది ఒక టిప్, గోరువెచ్చని వాటర్ తీసుకుంటే మనకి పరాటాలైనా చపాతీలైనా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇలాగా ఈ అరచేత్తో బాగా పిసుకుతున్నట్టుగా కలపాలి పిండిని చాలా మెత్తగా. ఫస్ట్ నుంచి అలా మెత్తగా కలుపుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకుంటూ అలాగా కలుపుకుంటే మనకు పిండి అనేది సాఫ్ట్ అవుతుంది. అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అయినా బాగా కలపాలి ఈ పిండిని, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలాగా అద్దినట్టుగా ఇలా కలిపితే మనకి పిండి అనేది సాఫ్ట్ అయ్యి చపాతీ కానీ పరాటా కానీ చాలా సాఫ్ట్గా వస్తాయి. అదిగో చూసారా, అలాగ నొక్కుతూ అలా కలపాలి. బాగా కలపాలి. ఈ పరోటాలు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. మన సైడ్ అయితే తినరు, పంజాబీ సైడ్ చాలా ఫేమస్ డిష్ కదా ఇది. అసలు మా సైడ్ తెలీదు, నేను చెప్పేంత వరకు ఇది ఒక డిష్ ఉంది అని. చూసారా, ఇలాగ కలపాలి. మొత్తం ఆ ప్లేట్ మొత్తం క్లీన్గా ఉండాలి. అసలు ఇది యూజ్ చేసిన ప్లేట్ అన్నట్టుగా ఉండాలి. అంతలా కలపాలి పిండిని, చాలా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని దీనికి కొంచెం స్ప్రెడ్ చేసుకొని దీన్ని ఒక వెట్ క్లాత్ కప్పుకొని ఉంచుకోవాలి. ఒక వెట్ క్లాత్ కప్పడం మాత్రం మిస్ అవ్వద్దు, ఎందుకంటే అది మనకి పిండి అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇలా ఆలు ఉడికించుకున్నాక దీన్ని పీల్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇది పీల్ చేసుకున్నాక ఏం చేస్తారంటే ఒక మెత్తని క్లాత్ మీద ఎండబెట్టండి. సో అది మనకి చెమ్మ అనేది ఆ క్లాత్ పీల్ చేసుకుంటుంది కాబట్టి మనకి ఆలులో చెమ్మ ఉండదు. చెమ్మ లేకపోతే ఏంటంటే డ్రై అవ్వి మనకి ఉండలు అనేవి కరెక్ట్గా ఉంటాయి. లేదంటే చెమ్మ ఉందంటే ఈ ఆలు గోధుమ పిండి స్టఫింగ్ పెట్టినప్పుడు అది బయటకు వచ్చేస్తున్నట్టుగా ఉంటుంది. ఇలాగా డ్రైగా ఉన్నప్పుడు అది గోధుమ పిండికి స్టిక్ అయ్యి బాగుంటుంది.
ఇక్కడ చూపిస్తున్న విధంగా పసుపు, ఉప్పు, కారం వేసుకొని మేము అలా కలుపుకున్నాము. అది క్లిప్పింగ్ మిస్ అయింది. సో అలాగా అది మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి స్టఫింగ్లో. ఇక్కడ చూసారా, ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొంచెం రోల్ చేసి పిండి ఇలా స్టఫింగ్ పెట్టేసి మళ్ళీ రోల్ చేసుకోవడమే. ఇది చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఆ స్టఫింగ్ అనేది డ్రైగా ఉండాలి అండ్ పిండి అనేది సాఫ్ట్గా ఉండాలి. సో అప్పుడు మనకి బయటకు వస్తుంది స్టఫింగ్ అన్న భయం అనేది లేకుండా మనం ఈజీగా పరోటాలు చేసుకోవచ్చు. కొంతమంది వరకు ఎందుకు, నాకే స్టార్టింగ్లో అసలు కుదిరేది కాదు, బయటకు వచ్చేసేది, స్టఫింగ్ మొత్తం బయటకు వచ్చేసేది. పరోటా నాకు భయం అన్నమాట. మా హస్బెండ్కి అలవాటు ఇది పరోటాలు తినడం. ఆయన చేయమనేవారు, నాకేమో అది సరిగా వచ్చేది కాదు. బట్ ఏదో రకంగా చేసేదాన్ని, ఆయన కూడా ఏదో రకంగా ఓకే అన్నట్టుగా తినేవారు. బట్ నాకే సాటిస్ఫాక్షన్గా ఉండేది కాదు. అప్పటి నుంచి నేను ట్రై చేస్తూ, మా అత్తయ్య చేసినప్పుడు చూస్తూ, మా అత్తయ్య దగ్గర నేర్చుకుంటూ ఈ రెసిపీని నేను క్రాక్ చేశాను. దీనిలో మెయిన్ ఏంటంటే మనము ఆలు ఉడికించుకునేది కరెక్ట్గా ఉడికించుకోవాలి, పిండి కలుపుకునేది కరెక్ట్గా కలుపుకోవాలి. అండ్ ఆలుని పీల్ చేశాక క్లాత్ మీద ఆరబెట్టడం మాత్రం ఖచ్చితంగా చేయాలి. మనకి అప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు ఆ చేసుకున్న పరోటా తీసుకెళ్ళి వేసి ఒక 5 minutes అటు ఇటు రోల్ చేశాక మీడియం ఫ్లేమ్లో దెన్ నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ వేసుకోవచ్చు, బటర్ వేసుకోవచ్చు, ఏదైనా మీ ఇష్టం వేసుకొని కాల్చుకోవచ్చు. మేము ఇక్కడ ఆయిలే యూజ్ చేసాము. మా హస్బెండ్కి అయితే నెయ్యి వేసుకొని తినడం ఇష్టం. సో నేను మా హస్బెండ్కి నెయ్యి వేసి కాలుస్తాను. అంతే. ఇలా చేస్తే మనకి సైడ్కి కూడా ఏం అవసరం ఉండదు. కొంతమంది కర్డ్తో తింటారు, కొంతమంది పికిల్ కూడా వేసుకుంటారు. బట్ ఇలా ఉత్తిగా తినేయచ్చు, చాలా బాగుంటాయి. అంతే. వీడియో ఇక్కడ వరకు చూసారంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.